ఇలా జరుగుతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం జరిగిందో చూసేయండి. నేను నా ఫ్రెండ్ ఫిరంగిపురం చర్చి దగ్గరికి అయితే వెళ్ళడానికి బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. ఫ్రీ బస్ అని చెప్పడానికి బాగున్నా జర్నీ చేయడానికి అయితే అస్సలు బాగాలేదు. ఫైనల్లీ అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఈ చర్చ్ అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయిపోయాక చర్చి చుట్టూ అయితే మేము చూస్తూ ఉన్నాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి. ఆ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి అక్కడ, ఏ సంవత్సరంలో నిర్మించారు, ఎవరు ఏం చేశారు అనేది మొత్తం అంతా ఉంది. సో నెక్స్ట్ అయితే మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం. పెయింటింగ్ చూడండి ఎంత మంచిగా వేశారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా ఇట్లా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది. కొండెక్కుదామని చెప్పి రిటర్న్ వస్తుంటే వర్షం అయితే బీభత్సంగా పడింది. అసలు ఏం జరిగింది, ఎలా వెళ్ళాము అక్కడికి, ఎట్లా రిటర్న్ అయితే వచ్చాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్.